ఏదైనా నేరమో ఘోరమో జరిగి కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి వెళతాం. మీ ఏరియా వాళ్ళ పిఎస్ పరిధిలోకి రాదని, పెద్దసార్ లేరు మళ్ళీ రండి అని, పలానా వాళ్ళ మీద ఫిర్యాదిస్తే తీసుకునేదే లేదని, ఇలా రకరకాల కారణాలు లేదా సాకులు. పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే భయపడే రోజులు ఒకప్పటివి. ఇప్పుడైతే అలాంటి ఫికరే లేదు. వచ్చేసింది వర్చువల్ పోలీసింగ్. పోలీస్ స్టేషన్కి వెళ్లకుండానే కాకీల నుంచి సేవలు అందుకోవటం. ఫ్రెండ్లీ పోలీసింగ్లో ఇదో కొత్త ట్రెండ్. గడప దగ్గరకే పాలనలాగా, ఇంటి దగ్గరకే రక్షక దళం అన్నమాట. పోలీసులే ఆపద్బాంధవులైనప్పుడు, జనానికి నిజమైన రక్షకులుగా ఫీల్ అయినప్పుడు ఇలా కొత్త కొత్త కాన్సెప్ట్లు పుట్టుకొస్తూనే ఉంటాయి. ఆపదొచ్చినప్పుడు మైహూనా అంటూ ఇంటి దగ్గరకే వచ్చి ఎఫ్ఐఆర్లు రాస్తారు. అంతేకాదు, ఆన్లైన్ ఫ్రాడ్లు జరిగినప్పుడు ఆగ మేఘాల మీద స్పందించే సైబర్ మిత్రులు అవుతారు. హెల్ప్ డెస్క్ అంటే వర్చువల్ హెల్ప్ డెస్క్. ఎవరైతే సైబర్ క్రైమ్ బాధితులు ఉంటారో వాళ్ళకి ఇంటి నుండే ఎఫ్ఐఆర్ చేసుకునే సదుపాయము ఈసీ మిత్ర కల్పిస్తుంది అనమాట. దానివల్ల పబ్లిక్కి వాళ్ళ టైం వేస్ట్ కాకుండా, అలాగే ఈ ప్రొసీజరల్ డిలేస్ లేకుండా ఇమీడియట్లీగా ఎఫ్ఐఆర్ అయ్యే విధంగా ఒక పద్ధతి తీసుకురావాలి, ఒక సర్వీస్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ఆలోచన చేసి ఆలోచన నుండి వచ్చిందే సైబర్ మిత్ర. సిపి సజ్జనార్ ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ నిర్మూలన కోసం ఏర్పాటైన వర్చువల్ హెల్ప్ డెస్క్ పేరు సి మిత్ర. 24 మందితో కూడిన ఈ స్పెషల్ టీం 24 గంటలు ఆన్ డ్యూటీ. దేశంలోనే ఈ తరహా సర్వీస్ హైదరాబాద్ లోనే ఫస్ట్ టైం అమల్లోకి వచ్చింది. అసలు ఈ సైబర్ మిత్ర ఎలా పనిచేస్తుంది? మోసం జరిగి సొమ్ము పోగొట్టుకున్నట్టు అనుమానం వస్తే చాలు, ఏ పోలీస్ స్టేషన్ వైపు పరిగెత్తాల్సిన పని లేదు. జస్ట్ 1930 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేస్తే చాలు, సైబర్ మిత్ర టీం రంగంలోకి దిగడం, బాధితులకు ఫోన్ చేసి వివరాలు ఆరా తీయడం, ఏఐ టెక్నాలజీ సాయంతో కంప్లైంట్ డ్రాఫ్ట్ ను సిద్ధం చేయడం, వాట్సాప్ లేదా మెయిల్ కు పంపడం అన్ని నిమిషాల్లో జరిగిపోతాయి. ఆ ఫిర్యాదును ప్రింట్ తీసుకొని సంతకం చేసి బషీర్బాగ్ సైబర్ క్రైమ్ స్టేషన్ కు కొరియర్ లేదా పోస్ట్ ద్వారా పంపితే చాలు, నో హైరానా. వాళ్ళకి ఏం చేస్తామంటే ధైర్యం చెప్తాం అనమాట. మీ డబ్బులు ఎక్కడికి పోవు, వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మీకు అని చెప్పి మేము చెప్తాం. పాజిటివ్గా ఉంది, బిలీవ్ చేస్తున్నారు, కంప్లైంట్స్ అనేది వస్తున్నాయి, మేము అలాగే సాల్వ్ కూడా చేస్తున్నాం, ఎఫ్ఐఆర్ అనేది కూడా ఫైల్ చేస్తున్నాం. ఫ్రెండ్లీ పోలీసింగ్ లో మరో రెవల్యూషనరీ స్టెప్ ఏంటంటే ఇంటి దగ్గరకే వచ్చి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం. తెలంగాణ సిఐడి తీసుకున్న కీలక నిర్ణయం ఇది. 7 రకాల ప్రత్యేకమైన ఘటనల్లో ఇకపై బాధితులు పోలీస్ స్టేషన్ దాకా రావాల్సిన పనే లేదు. ఫోన్ చేస్తే చాలు, పోలీస్ అధికారి ఇంటి దగ్గరకే వచ్చి వివరాలు తీసుకొని కేసు బుక్ చేస్తారు. విక్టిమ్స్ ఆల్రెడీ ట్రామటైజ్ అయ్యి ఉంటారు, ఆల్రెడీ ఒక నేరం జరిగింది, ఆల్రెడీ వాళ్ళు పరిశాన్ ఉంటారు. పోలీస్ స్టేషన్ వెళ్ళిన తర్వాత సపోజింగ్ ఎస్హెచ్ఓ అక్కడ లేరు, బందోబస్తుకి వెళ్ళారు, లేకపోతే ఎక్కడైనా వేరే పనిలో మీటింగ్లో బిజీ ఉన్నారంటే కొంచెం వెయిట్ చేయవలసిన పరిస్థితి వస్తుంది. ఒక్కొక్కసారి కొన్ని రోజులు పడతాయి ఒక ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయించడానికి. సో ఇవి అన్ని కట్ డౌన్ చేయడానికి ఇది ఒక ప్రయత్నం మా తరఫు నుంచి. అన్ని పోలీస్ స్టేషన్లలో ఎస్హెచ్ఓలు ఈ సర్వీస్ ని అమలు చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. ఇంట్లో ఏదైనా చోరీ జరిగినప్పుడు, మహిళలు పిల్లలపై శారీరక దాడి జరిగినప్పుడు, కాలేజీలో స్టూడెంట్స్ ర్యాగింగ్ కు గురైనప్పుడు బాధితుల పక్షాన నిలబడి రెగ్యులర్ ఫార్మాలిటీస్ నుంచి వాళ్లకు రిలీఫ్ ఇవ్వడమే ఈ సర్వీస్ ఉద్దేశం. ఒక పెద్ద దొంగతనం ఇంట్లో జరిగింది, ఆల్రెడీ ద ఫ్యామిలీ ఈజ్ ఇన్ షాక్. పోలీస్ వస్తారు, క్లూస్ టీమ్ వస్తారు, దే స్టార్ట్ ప్రిలిమినరీ ఎంక్వైరీ మొదలు పెడతారు. దెన్ అగైన్ విక్టిమ్ హ్యాస్ టు గో బ్యాక్ టు ద పోలీస్ స్టేషన్ to complain. So to avoid this inconvenience to the victims, this is a very proactive step and a positive step. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ విధానంలో మొట్టమొదటి ఎఫ్ఐఆర్ నమోదైంది. దొంగతనం జరిగిందని సమాచారం రావడంతో ఇంటి దగ్గరకే వచ్చి కేసు నమోదు చేశారు దుండిగల్ పోలీసులు. ముఖ్యంగా మహిళలు, చిన్నారులకు సంబంధించిన కేసుల్లో ఇకపై పోలీస్ స్టేషన్ల చుట్టూ చక్కర్లు కొట్టాల్సిన పనే లేదు. ఇటువంటి కొత్త తరహా ప్రయోగాలతో ఫ్రెండ్లీ పోలీసింగ్ లో దూసుకుపోతోంది తెలంగాణ ఖాకీ డిపార్ట్మెంట్.